హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. టుడే అయితే బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే మేము చిన్న ట్రిప్ అయితే వేసేసాము. అది ఎక్కడికి అనేదంటే మా అమ్మ నాన్న వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం అనమాట. రీసెంట్గా మా అన్న మ్యారేజ్ అయితే అయిపోయింది కదా, దానికోసం అయితే మేము టెంపుల్స్కి అయితే వెళ్ళాలి. దానికోసం అయితే ప్లాన్ చేసుకున్నాం. ఆ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఏవేవి వెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు సుంకేశ్ల రంగస్వామి, ఆయన దగ్గరికి అయితే దర్శించుకోవడానికి అయితే మేము బయలుదేరాము. అక్కడ చిన్న డ్యామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్, అంటే చాలా బాగుంటుంది వ్యూ అనేది. చూడండి, ఇదంతా కూడా సుంకేశ్ల డ్యామ్ వ్యూ అనమాట. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామ్ దగ్గరికే వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా చల్ల గాలి అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వాతావరణం అనేది సూపర్గా ఉందన్నమాట. చూడండి, మొత్తం కూడా చూపిస్తాను. కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ నెక్స్ట్ మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. టెంపుల్కి డ్యామ్కి అయితే కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, దగ్గరలోనే ఉంటుంది. నెక్స్ట్ మా అన్న వాళ్ళైతే తలంబ్రాల బట్టలు వేసుకొని దర్శనం చేసుకోవాలనేసి అయితే మేము ప్లాన్ చేశారనమాట. ఇక్కడ రంగస్వామి ఉంటారు ఫ్రెండ్స్, రంగనాథ స్వామి అంటారు కదా, ఆయన అనమాట. ఆయనను దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. సుంకేస్ల అనేది అయితే వినే ఉంటారు, ఆంధ్ర. ఇక్కడి నుంచి మాకు కొన్ని దగ్గరలోనే మా సొంత ఊరు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ ఊరికి కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ తేరు ఫ్రెండ్స్, ఇదైతే టెంపుల్ కూడా చూపిస్తాను, మొత్తం చూసేయండి. నెక్స్ట్ రంగస్వామి టెంపుల్ నుంచి కొంచెం డిస్టెన్స్లో రాఘవేంద్ర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే అప్పుడు వరదలు వచ్చాయి కదా, 2019 ఏమనుకుంటాను. అప్పుడు ఇక్కడ గుడి అయితే చాలా మొత్తం కూడా మునిగిపోయింది ఫ్రెండ్స్. అప్పుడుది ఇప్పటిదైతే రీమోల్డింగ్ చేస్తున్నట్టున్నారు, మొత్తం కూడా రీమోల్డింగ్ చేస్తున్నారు రాఘవేంద్ర స్వామిది. నెక్స్ట్ అక్కడి నుంచి మీకు డ్యామ్ అయితే చూపించాను కదా, ఇదైతే దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ సేవ్ అయి ఉంటాయి, మొత్తం వాటర్ కూడా మొత్తం క్లోజ్ చేసిన ప్లేస్ అనమాట ఇటు సైడు. అక్కడికి వెళ్ళి మేము ఏమంటారు ఇక్కడ పూజ చేసుకోవాలనేసి అయితే వచ్చామన్నమాట. వాటర్లో కుంకుమ పసుపు వేసి పూజ చేద్దామని మేము ఇక్కడికి పైకి వచ్చామన్నమాట. మొత్తం కూడా చూపిస్తున్నాను. వాటర్ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో, అబ్బా చాలా అంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మా సొంత ఊరికి అయితే వచ్చేస్తామన్నాం కదా, నెక్స్ట్ సొంత ఊరికైతే మా ఊరు ముడుమాల అనమాట. ఆ ఊరికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఊరి బయట ఉంటుందన్నమాట. ఆ ఊరి బయట 1 కిలోమీటర్ అయితే నడిచి మేము వెళ్ళాము ఆ టెంపుల్కి అనేది దర్శనం చేసుకోవడానికి. ఎందుకు అంత కష్టపడి వెళ్ళాము అంటే, ఈ ఆంజనేయ స్వామి అనేది మా నాన్నమ్మకైతే వస్తారనమాట. దేవుడు వస్తారంటారు కదా, అలా అయితే ఈ ఆంజనేయ స్వామి అనేది వస్తారంట. అందుకని మా ఇంటి దేవుడికి ఈయనని కంపల్సరీ దర్శనం చేసుకోవాలనేసి అయితే మేము ఈ రూట్లో వర్షం పడినందుకు మాకు వెహికల్ అయితే రాలేదనమాట. అందుకు 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఇది స్టోరీ ఉంది ఫ్రెండ్స్, చిన్న స్టోరీ నేను చెప్తాను వినండి. ఇది కలమందపాడు అంటారనమాట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని. అయితే ఇక్కడి నుంచి కలమందపాడుకి తీసుకెళ్లాలనుకున్నారంట స్వామివారిని. అప్పుడు ఆయన అనేది కదలలేదంట. అప్పుడు మా నాన్నమ్మ చెప్పిందంట, ఇక్కడే ప్రతిష్ఠించాలి, ఈయన కదలడు అనేసి దేవుడు వచ్చి చెప్పారంట. అందుకు ఇక్కడ మా నాన్నమ్మకైతే చాలా ప్రతిష్టత ఉందన్నమాట. మా నాన్నమ్మకి వస్తారు కాబట్టి నేను కంపల్సరీ మేము పూజిస్తామన్నమాట. అందుకని మేము ఇంత కష్టపడైతే వచ్చేసి దర్శనం చేసుకున్నాం.
చేసుకున్నాము. గుడి కూడా ఓపెన్ చేసే ఉందన్నమాట. మంత్రాలయంలో నైట్ అయితే నిద్ర చేయాలనుకున్నాం. నిద్ర చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దామని అనుకున్నాం అనమాట. మాదైతే అక్కడ ఆరాధన అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రూమ్కి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎవరైనా కూడా ఫస్ట్ టైం విజిట్ అయినా లేకపోతే ఇలాంటి టైంలో వెళ్ళాలనుకున్నా కూడా కంపల్సరీ రూమ్ అయితే బుక్ చేసుకోండి. ఓన్లీ దర్శనానికి అయితే రూమ్ అవసరం లేదు. నైట్ నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ రూమ్ అయితే ముందే బుక్ చేసుకొని పెట్టుకోండి. మేము మా ఆర్యవైశ్య సత్రంలో కూడా చెక్ చేసాము, అస్సలు 1 రూమ్ కూడా ఖాళీ లేదు. మాకి చాలా ఇబ్బంది పడ్డాము. లాస్ట్కి అయితే రూమ్ అయితే దొరికిపోయింది. ఇంకా అప్పుడు హ్యాపీగా అయిపోయి మేము నైట్ దర్శనం చేసుకున్నాం, అలాగే మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. 2 టైమ్స్ అయితే మాకు దర్శనం అయింది. నెక్స్ట్ ఇక్కడ మంత్రాలయం అయిపోయిన తర్వాత గ్రంథాలయం అని ఉంది. ఇక్కడి నుంచే దగ్గర ఒక 19 కిలోమీటర్స్ అనుకుంటా. అక్కడి వరకు అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి అయితే స్వయంభుగా వెలిసారనమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది టెంపుల్. పంచముఖి అని కూడా అంటారు ఆ ప్రదేశాన్ని. అక్కడ ఆంజనేయ స్వామి అనేది అంటే 5 ముఖాలు అంటాం కదా, అలా 5 ముఖాలతో పంచముఖి ఆంజనేయ స్వామిగా వెలిసారనమాట. నెక్స్ట్ అక్కడికి ప్లాన్ చేసాము. నైట్ నిద్ర చేసి మార్నింగ్ అయితే అక్కడ దర్శనం చేసుకుంటాం. మంత్రాలయం వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నైట్ అయితే ఇంక ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. మేము నైట్ అక్కడ ఉన్నాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తం వ్యూ కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను, చూడండి.
మంత్రాలయం వ్యూ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే అయితే మేము రెడీ అయిపోయాము. నైట్ నిద్ర చేసి మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ మేము రెడీ అయిపోయాము. రూమ్ అక్కడ ఖాళీ చేసి నెక్స్ట్ మేము గ్రంథాలయం అన్నాను కదా పంచముఖి, అక్కడికైతే వెళ్ళాలని మేము ప్లాన్ చేసుకున్నాం కదా, అక్కడికైతే వెళ్తున్నాం. మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకొని ఇక్కడ మన తుంగభద్ర నది అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ నదిని ఒక్కసారి అలా చూసేసి నెక్స్ట్ మేము వెహికల్ తీసుకొని గ్రంథాలయంకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇదైతే మంత్రాలయం కోనేరు ఫ్రెండ్స్, కోనేరు అంటారు కదా అది అనమాట. ఇది నేను పంచముఖి ఆంజనేయ స్వామిని టెంపుల్ కూడా నేను చూపిస్తాను, నాతో పాటు వచ్చేసేయండి. అలాగే మంత్రాలయం చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ పంచముఖిని కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్, దగ్గరలోనే ఉంటుంది. మనకు వెహికల్ లేకపోయినా కూడా ఆటోస్ అనేది ఉంటాయన్నమాట. ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఓన్గా, లేకపోతే ఏమంటారు షేర్ ఆటోస్ ఉంటాయి కదా, ఆ షేర్ ఆటోలో మనం దాంట్లోనే వెళ్ళొచ్చు అనమాట. ఇంతమంది అనేసి వాళ్ళు ఎక్కించుకొని ఒక్క మనిషికి ఇంత అని కాస్ట్ తీసుకొని ఎక్కించుకొని మనకి అక్కడే ఉండి చూయించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట. కావాలంటే అలా మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు వెహికల్ లేని వాళ్ళు. చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. కంపల్సరీ దర్శనం చేసుకోండి పంచముఖి ఆంజనేయ స్వామిని. నెక్స్ట్ టెంపుల్ అయితే చూపిస్తాను, నాతో పాటు వచ్చి చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం టెంపుల్కి అయితే. ఇక్కడైతే మనకు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కింద నుంచి రౌండ్గా వెనక సైడ్ వెళ్తే మనకి కాయిన్ అయితే నిలబెడితే ఆ కాయిన్ నిలబడింది అనుకోండి మన కోరిక అయితే నెరవేరుతుంది అనమాట. అది కూడా ఇక్కడ ఉంది మనకి. ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుందాం పదండి. నెక్స్ట్ మేము 1 వీక్ గ్యాప్ తీసుకొని అయితే మళ్ళీ కసాపురం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ బాలాంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ ఏమంటారు గాలి అది ఏదన్నా పట్టిందనుకోండి విడిపిస్తారు కదా. నెక్స్ట్ మనకి బాలాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలోనే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే కొత్తగా కడుతున్నట్టున్నారు ఫ్రెండ్స్. మొత్తం కూడా రాతితోనే కడుతున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు ఇంకా ఓపెన్ చేయలేదు. మేము దర్శనం బయట నుంచే చేసుకున్నాం అనమాట. దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్తే కంపల్సరీ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకోండి. ఓకే, మా స్మాల్ ఫ్యామిలీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ కూడా చేసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నా ప్రతి బ్లాగ్ కూడా ఏదైనా ఇంపార్టెంట్ రెసిపీస్ అయినా కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఆల్.